జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ వార్డును పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగిత్యాల పాత బస్టాండ్ ఆసుపత్రి లో జ్వరం, దగ్గుబి, పి షుగర్వాంతులు, విరేచనాలు, కీళ్ల నొప్పులు, బొక్కల సంబంధించి వైద్యులు అందుబాటులో ఉన్నారు. ప్రజలు వైద్య సేవలను ఉపయోగించుకోవాలి అన్నారు. త్వరలో ట్రామా సెంటర్ అందుబాటులోకి రానుందని అన్నారు. జగిత్యాల ప్రాంత పట్టణ ప్రజలకు, ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, జగిత్యాల పాత హాస్పిటల్లో యాక్సిడెంట్ కేసులు, కడుపు నొప్పి ఆపరేషన్లు అవుతున్నాయని తెలుసు. దాంతో పాటుగా నేను తెలియజేస్తా ఉన్నా, మధ్యలో కొన్ని రోజులు జ్వరానికి, దగ్గుడు, కక్కుడు బయలు అట్లాంటివి ఉంటే ఇక్కడ తీసుకోలేదు పేషెంట్లను. పాత బస్టాండ్ హాస్పిటల్లో మెడికల్ వార్డు బంద్ చేసిండ్రి. అంటే దాని వలన జ్వరము లేదా సర్ది, కక్కుడు బయలో, కొంచెం నొప్పులో బలహీనత ఉంటే చూసే ఎండి డాక్టర్లు ఇక్కడ ఉండకుండా మొత్తం మంది కూడా కొత్తగా ఏర్పడ్డ కొత్త బస్టాండ్ దగ్గరలా క్రిటికల్ కేర్ బ్లాక్ దగ్గర ఉంటే, నేను ప్రిన్సిపల్ గారు, సూపరింటెండెంట్ గారు, మా ఆర్ఎంఓ విజయ్ గారితో మాట్లాడి ఇక్కడ కూడా 3 డాక్టర్లను రొటేషన్లో ఉంచుతూ ఉన్నాం. ఈరోజు ఎండి డాక్టర్ జావేద్ నా ఫ్రెండ్, మన జగిత్యాల వాస్తవ్యులే ఎండి. ఈరోజు రొటేషన్లో వారు ఇక్కడ ఎండిగా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మంచాలు కూడా ఉన్నాయి. అంటే జ్వరం వచ్చినా కానీ, కొంచెం వీక్నెస్ ఏమైనా ఉన్నా కానీ, అదేవిధంగా కక్కుడు బయలు, అట్లాంటి దగ్గు, సర్ది, దమ్ము, అస్తమా, బేసిక్ బాగా సీరియస్ లేకపోతే, క్రిటికల్గా ఉంటేనే మనం కొత్త బస్ స్టాండ్ దవాఖానకు పోవాలి. పెద్ద మనుషులు క్రిటికల్ కేర్ బ్లాక్, పిల్లలు మాత్రం అందరు అక్కడికి, తల్లులు పిల్లలు. కానీ చిన్న చిన్న జబ్బులు ఉన్నవాళ్ళు, బీపీ, షుగరు, దగ్గు, దమ్ము అట్లాంటివి ఉన్న వాళ్ళందరూ కూడా, కీళ్ళ నొప్పులు, బలహీనతలు ఉన్నవాళ్ళు పాత బస్ స్టాండ్లోనే మళ్ళీ ఆ వైద్య సేవలు కూడా అందించుకోవాలి. ఇక ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ ఇక్కడ ఉంది. అంటే కడుపు నొప్పి ఆపరేషన్లు, అపెండిక్స్ ఆపరేషన్లు, ఆర్సెమోలలు ఇట్లాంటి ఆపరేషన్లు చేసేవాళ్ళు, కాళ్ళు చేతులు ఇరుగుతే, అదేవిధంగా బొక్కల నొప్పి ఉంటే బొక్కల డాక్టర్లు కూడా ఇక్కడే ఉంటున్నారని చెప్పి తెలియజేస్తూ ప్రజలు ఈ సేవలు అందించుకోవాలి.